2028 లోపల పీఓకే అనేది ఇండియాలోకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశి పునర్వసం 4వ పాదం, ఆశ్లేష 4 పాదాలు, పుష్యమి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో కర్కాటక రాశి వారికి కుటుంబాధిపతి అయిన సూర్యుడు 6వ స్థానంలో ఉంటా 16 జనవరి వరకు. దాని మూలంగా ఇబ్బందులు ఉంటాయి. ఎప్పుడైతే సూర్యుడు మీ 7వ స్థానంలో అంటే మకర రాశికి వస్తారో చాలా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. కుటుంబ పరంగా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. మీరు కుటుంబ సభ్యులతో ఆనందంగా అయితే గడుపుతారు 16 జనవరి నుంచి. ధనపరంగా మాత్రం ఎటువంటి లోటు అంటూ ఉండదు. లాభాధిపతి అయిన శుక్రుడు ఆయన మకర రాశికి రాబోతున్నారు 16 జనవరి నుంచి. దాని మూలంగా మంచి ఫలితాలు చూస్తారు. ధనం అనేది విపరీతంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లవర్స్ కి మాత్రం 17 జనవరి వరకు ఇబ్బందిగా ఉంటది. పంచమాధిపతి అయిన కుజుడు 7వ స్థానంలోకి వస్తారు 17 జనవరి నుంచి. దాని మూలంగా మీ లవ్ మ్యారేజ్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 17 జనవరి నుంచి చాలా ఆనందంగా అవుతే ఉంటారు. హెల్త్ పరంగా మాత్రం మీకు కొంచెం చిన్నపాటి సమస్యలు అంటూ ఉంటాయి. ఈ మాసంలో 17 జనవరి నుంచి మాత్రం మీరు కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శత్రువులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. కొంచెం జాగ్రత్త తీసుకోండి 17 జనవరి వరకు. ఎందుకంటే 6వ స్థానంలో కుజుడు శని సంఘర్షణ జరుగుతోంది. శని దృష్టి కుజుడి మీద, కుజుడు దృష్టి శని మీద పడుతుండటం మూలంగా 17 జనవరి వరకు మీకు శత్రువులతో చాలా ఇబ్బందులు ఉంటాయి. ఎప్పుడైతే కుజుడు మకర రాశికి వస్తారో 17 జనవరి నుంచి, దాని మూలంగా మంచి ఫలితాలు చూస్తారు. శత్రువుల నుంచి విజయం సాధిస్తారు. చాలా ఆనందంగా అవుతే ఉంటారు. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి అనేది 13వ తారీఖు వరకు కొంచెం తగ్గించి పెట్టుకోండి. 13వ తారీఖు తర్వాత నుంచి మాత్రం ఎక్కువ పెట్టుబడి పెట్టండి. మంచి ఫలితాలు ఉంటాయి. 7వ స్థానంలోకి బుధుడు, రవి, కుజ, శుక్రుడు ఇన్ని గ్రహాలు మీకు 7వ స్థానంలోకి రావటం మూలంగా మ్యారేజ్ పరంగా డెవలప్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటది. చాలా సంతోషంగా అవుతే ఉంటారు. 13వ తారీఖు నుంచి మేము మ్యారేజ్ పరంగా గుడ్ న్యూస్ అనేది వింటారు. మీరు చాలా సంతోషంగా అవుతే ఉంటారు. వృత్తిపరంగా మాత్రం మీకు 17 జనవరి నుంచి చాలా బాగుంటది. దశమాధిపతి అయిన కుజుడు మీకు 7వ స్థానంలో ఉచ్చస్థితిలో ఉండటం మూలంగా మంచి ఫలితాలు చూస్తారు. మంచి యోగం కూడా పట్టబోతోంది. చాలా సంతోషంగా అవుతే ఉంటారు. 17 జనవరి నుంచి మీకు వృత్తిపరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ వస్తాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.